హలో ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది రివ్యూ చేయక మన ఛానల్లో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఇవాళ నుండి రెగ్యులర్గా రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. మ్యాక్సిమం సేమ్ డే ఆఫ్ రిలీజే నా రివ్యూస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు మన అప్కమింగ్ రిలీజ్ మూవీస్ టీజర్ అండ్ ట్రైలర్స్ రివ్యూ చేద్దాం. ఏది బాగుందో, ఏ మూవీ మీద ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యిందో మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ అంటే మే 31st వచ్చే మూవీస్లో ఫస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో ట్రైలర్ అండ్ టీజర్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. విశ్వక్సేన్ చాలా సాలిడ్గా కనిపిస్తున్నాడు. అలాగే రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పల్లెటూరి బ్యాక్డ్రాప్, రాజకీయం, రౌడీలు, చాలా మాస్ ఎలిమెంట్స్ కనిపించినాడు ట్రైలర్లో. ఒక బూతు మాటలు తప్ప అన్నీ బాగున్నాయి. ఇంకా హైప్ కూడా క్రియేట్ చేసింది మూవీ మీద. సో విశ్వక్సేన్ ఈ మూవీతో హిట్ కొట్టాలని కోరుకుందాం. 31st రోజు వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మూవీ ట్రైలర్ భజే వాయువేగం. కార్తికేయ నటించిన మూవీ ఇది. ట్రైలర్ చూశాక నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే ఈ టైప్ మూవీస్ ఈ మధ్యనే చాలా చూసినట్టు అనిపించింది నాకు. ఈ ఓటీటీ వల్ల క్రైమ్ మూవీస్ జనాలందరూ కవర్ చేస్తున్నారు. సో నేను కూడా అలా చాలా మూవీస్ కవర్ చేశాను. సో వాటి రివ్యూస్ కూడా అప్కమింగ్ వీడియోస్లో పెడతా. ఇంకా ఈ భజే వాయువేగం ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్లో సేమ్ అదే రాబరీ ఫ్రమ్ ద పొలిటీషియన్స్, గ్యాంగ్స్టర్, సేమ్ చేజెస్. నాకు సేమ్ కొంచెం ఇంతకుముందు చూసిన మూవీస్ లానే అనిపించింది. అలాగే ట్రైలర్ కూడా అంత ఇంపాక్ట్గా ఏం కట్ చేయలేదు అనిపించింది. ఎందుకో ఎక్స్పెక్టేషన్స్ అంతా గ్రో చేయలేకపోయినారు. బట్ చూద్దాం, మూవీ రిలీజ్ అయ్యాక ఏమైనా షాక్స్ ఇస్తారేమో. రేసీ స్క్రీన్ ప్లేతో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటేనే ఇలాంటి మూవీస్ వర్కౌట్ అవుతాయి. కార్తికేయ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దాం ఈసారైనా హిట్ కొడతాడో లేదో. నేనైతే ఈ ఇద్దరు హీరోలు హిట్ కొట్టాలనే కోరుకుంటున్నాను. సో మీకు ఈ 2 మూవీస్ ట్రైలర్స్ అండ్ టీజర్స్ చూశాక ఏ మూవీ మీద హైప్ క్రియేట్ అయిందో, సో ఏ మూవీకి ఈ ఫ్రైడే వెళ్తున్నారో ఆర్ ఈ వీకెండ్ వెళ్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.